హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ అమ్ములక్ యూట్యూబ్ ఛానల్. అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. సో ఈరోజు వీడియో వచ్చేసి పెసరపప్పు గోధుమ పిండితో చాలా హెల్తీ అయిన మంచి కాంబినేషన్లో ఒక మంచి వీడియో అండి. స్నాక్ ఐటమ్ ఇది. పిల్లల బాక్స్కి కానీ పెద్దవాళ్ళు ఈవినింగ్ తినడానికి కానీ చాలా అంటే చాలా టేస్టీ కూడా బాగుంటుందండి. సో ఇంకెందుకు లేటు, వీడియో ఒకసారి చూద్దాము. ముందుగా నేను వీడియోలో చూపించినట్లుగా ఈ చిన్న బౌల్తో 2 బౌల్స్ అంటే 2 కప్స్ పెసరపప్పు తీసుకున్నాను. నేను పెసరపప్పు తీసుకొని మంచినీళ్ళతో ఒక 2 టైమ్స్ కడుక్కొని విజిల్ పెట్టేసుకొని గ్యాస్ మీద స్లో ఫ్లేమ్లో 2-3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. ఈలోపు మనము పెసరపప్పు తీసుకున్నాం కదండి, అదే గిన్నెతో 2 కప్పులు పెసరపప్పుకి కప్పుకి 3 కప్పులు చొప్పున గోధుమ పిండి తీసుకోవాలండి. అంటే 2 కప్స్ పెసరపప్పుకి 6 కప్స్ పడిందండి గోధుమ పిండి వచ్చేసి. సో కొలుచుకొని 6 కప్పులు తీసుకోవాలండి. మరీ ఎక్కువ కష్టపడక్కర్లేదండి, అట్లనే టేస్ట్ కూడా చాలా బాగుందండి. పిల్లలు అయితే ఇష్టంగా తింటారు, నిజంగా ఒకసారి ట్రై చేయండి. సో 3 కప్పులు గోధుమ పిండి 1 కప్పు చొప్పున 6 కప్పులు తీసుకున్న తర్వాత చూపిస్తున్నట్లుగా వీడియోలో కొంచెంగా వామ్ తీసుకొని ఒకసారి నలిపేసి గోధుమ పిండిలో వేసుకొని, అట్లనే జీలకర్ర కూడా తీసుకొని ఒకసారి అలా 2 చేతులతో కొంచెంగా నలిపితే కొంచెం ఫ్లేవర్ అనేది వస్తుందండి బాగా. అందుకోసం అనేసి నలిపి వేసుకోవడం. సో తగినంత ఉప్పు అండి, ఎవరు ఎంత తింటే అంత వేసుకోవచ్చు. అట్లనే కొంచెం కారం కూడా తగినంత అండి. కొంచెం ఎక్కువగా స్పైసీగా తినాలనుకుంటే కొద్దిగా ఎక్కువ వేసేసుకోవచ్చు అండి, వేసుకునే క్వాంటిటీ మీద. సో నెక్స్ట్ వచ్చేసి నెయ్యి అండి. నెయ్యి 2-3 స్పూన్స్ వేసుకున్నామండి. తర్వాత పెసరపప్పు ఉడికిపోయిందండి, చూసారు కదా ఎంత బాగా ఉడికిందో. సో పెసరపప్పు ఉడికిన దాన్ని తీసి ఈ నెయ్యి అది అంతా వేసుకున్నాం కదండి పిండిలో, గోధుమ పిండిని ఒకసారి మామూలుగా కలుపుకొని కొద్దిగా కరివేపాకుని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా సన్నగా ఆకుల్లో కట్ చేసుకొని అవి కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని, పెసరపప్పు అండి కుక్కర్లో నుండి ఇప్పుడే తీసాం కదా, కొంచెం బాగా కాలుతుంది అనమాట. సో కొంచెం కొంచెంగా వేసుకుంటూ చిన్నగా కలుపుకుంటూ ఉండాలండి. ఉండలు లేకుండా పప్పు బాగా మిక్స్ చేసేసుకొని దానికి ఉప్పు కారం అంతా నెయ్యి అంతా వేసాం కదండి, అదంతా కూడాను బాగా కలిపేసుకోవాలి. తర్వాత మనం పిండి తీసుకున్న ఆ కప్పులోనే ఒక ఫుల్ కప్పుకి కొంచెం ఖాళీగా తీసుకుంటే సరిపోద్దండి. వాటర్ తీసుకొని కొద్దిగా పోసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి. సో పిండి వచ్చేసి మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. సో తర్వాత ఒక 10-20 మినిట్స్ ఒక గిన్నె లాంటిది బాటిల్ ఇచ్చుకొని పక్కన పెట్టుకోవాలండి. ఒక 20 మినిట్స్ తర్వాత తీసుకొని పిండిని మళ్ళీ ఒక 2 మినిట్స్ బాగా పిసుక్కుంటూ కలిపేసుకుంటే మనకి ఏదన్నా మధ్యలో బబుల్స్ లాంటివి అట్లాంటివి ఏమన్నా ఉన్నా కూడా పోద్దండి. సో పిండిని ఇట్లాగా రోల్లాగా చేసుకొని కొంచెం ఎంత బాగా కలిస్తే అంత బాగుంటుందండి పిండి వచ్చేసి. సో ఇలాగా రోల్గా చేసుకొని దీన్ని ఒక చాక్ తీసుకొని ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుందండి. ముక్కలుగా కట్ చేసుకొని ఇలా క్వాంటిటీ అనేది మన ఇష్టం అండి. నేను చూపించిన క్వాంటిటీలోనే తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు, ఎక్కువ కావాలనుకుంటే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చండి. సో ఇట్లాగా తీసుకొని చిన్న చిన్న ఉండల్లాగా చేసుకుంటూ దానికి కొద్దిగా ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏదైనా సరేనండి మన ఇష్టము అప్లై చేసుకుంటూ ఉండని బాగా రౌండ్గా కలుపుకోవాలండి. ఒకసారి ఒత్తేసుకున్న తర్వాత మనం చపాతీ ఒత్తుకుంటాం కదా, దాని మీద కూడాను కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసేసుకొని దాన్ని వీడియోలో చూపిస్తున్నట్లుగా ఫస్ట్ ఒక రౌండ్గా మనం చపాతీ అయితే అట్లా చేసుకుంటాం, ముందుగా ఒక రౌండ్ సర్కిల్లో చేసేసుకొని అలాగా చపాతీ బండ మీద చపాతీ కర్రతో తీసుకొని అలాగా ఒకసారి ఒత్తుకోవాలండి. బాగా మనకి కొంచెం మందంగా లేకుండా అటు మందంగా లేకుండా ఇటు పలుచగా లేకుండా చేసుకుంటే మనకి కాలుతున్నప్పుడు కూడా కొంచెం బాగా పొంగుతాయండి. సో ఇట్లా చేసేసుకొని
సైడ్లు నైఫ్ తీసుకొని కట్ చేసుకుంటే కొంచెం బాగుంటుందండి. కట్ చేసుకున్నప్పుడు షేప్స్ బాగా వస్తాయి అన్నమాట. ఈ విధంగా నైఫ్తో కట్ చేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ కర్రతో ఇట్లాగా ఒత్తేసుకుంటే బాగుంటుంది అన్నమాట. నెయ్యి వేసాం కదండి, నెయ్యి వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. పిల్లలకి మాత్రం నోట్లో అలా పెట్టుకుంటే అలా కరిగిపోతే అంత టేస్ట్ బాగుందండి. వాము, జీలకర్ర ఫ్లేవర్స్ అన్నీ తగులుతూ చాలా టేస్ట్గా ఉందండి. ఇప్పుడు నైఫ్ తీసుకొని ఇట్లాగా లైన్గా షేప్ కట్ చేసుకొని మళ్ళీ అడ్డంగా ఒకసారి నిలువుగా ఒకసారి మనకి బర్ఫీ షేప్ వస్తుందండి ఇది వచ్చేసి. సో ఇలాగా లేయర్స్ లాగా కట్ చేసుకొని మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ కట్ చేసుకోవచ్చండి. షేప్ అనేది మన ఇష్టము. బాగా కాలి బాగా వస్తే పర్వాలేదన్నమాట. సో చూసారు కదా, డైమండ్ షేప్ అనమాట. ఈ షేప్లో కట్ చేసాం మేము. తర్వాత గ్యాస్ పైన బాండి పెట్టుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకోవాలండి. కొంచెం మరీ హై ఫ్లేమ్ మరీ స్లో ఫ్లేమ్ కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మంట ఆయిల్ హీట్ ఎక్కిందో లేదో టెస్ట్ చేయడానికి చిన్న ముక్క వేసుకొని చూసుకుంటే సరిపోతుంది. ఆయిల్ వేడెక్కింది తర్వాత ఇంకా మనం కట్ చేసిన లేయర్స్ని రెండుగా మూడుగా చిన్నగా వేసుకుంటూ ఇలా కదిలించుకుంటూ కాల్చుకోవాలండి. చూసారు కదా ఎంత బాగా పొంగుతున్నాయో. ఈ కలర్ వస్తే చాలండి. చూసారు కదా, చాలా బాగుందండి టేస్ట్ అయితే మాత్రం. ఒకసారి ట్రై చేసి పెట్టండి ఇంట్లో. పిల్లలకు కూడాను మార్నింగే ఎత్తుకోకుండా బ్రేక్కి ఇలా తయారు చేసుకొని పెట్టుకుంటే చక్కగా పెట్టేసుకోవచ్చండి. సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.